ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అట్లాగే ప్రపంచ యుద్ధం 1, ప్రపంచ యుద్ధం 2 అంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, అలాగే కార్గిల్ యుద్ధం, మరోవైపున ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ఉన్న గ్రహస్థితులకి, అలాగే వచ్చే నెల జూన్ మరియు జూలై నెలలో ఏర్పడబోతున్నటువంటి గ్రహస్థితులకి పోలికలు ఉన్నాయి అంటున్నారు. ఎవరైతే మనకి గత 3 వారాలుగా కూడా వైదిక జ్యోతిష్య పరిశోధకులు రాఘవేంద్ర అక్కిన ప్రగడ గారు ఇస్తున్నటువంటి వాటిట్లో ఇది ఒక తాజా రీసెర్చ్ పాయింట్. దీనికి సంబంధించి గ్రహస్థితులకు ఎటువంటి పోలికలు ఉన్న అంశం మీదన ప్రత్యేకించి మన ఛానల్కి ఇచ్చినటువంటి స్పెషల్ వీడియో చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. క్రితం వీడియోలో నేను అనేక దేవాలయాలు ఎప్పుడెప్పుడు కొలగొట్టబడినాయి, ఆ కొలగొట్టబడినప్పుడు ఉన్న గ్రహస్థితులు ఏమిటి, దానికి పిశాచయోగం కారణమా అని చెప్పి అనేక ఉదాహరణలు మీ ముందు ఉంచాను నేను. సో దానికి సంబంధించిన సమ్మరీ అనమాట ఇది. ఒకసారి మీకు రిఫ్రెష్ అవుతుందని చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఫస్ట్ వరల్డ్ వార్ అనమాట. ఎప్పుడంటే 28th of July 1914. సో ఇక్కడ మీరు గమనిస్తే కుజుడు కేతువు కలిసి ఉన్నారా అంటే, ఇక్కడ సింహరాశిలో ఏమున్నారు చూడండి, కేతువు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు కూడా పిశాచయోగమే ఫామ్ అయింది. మొదటి ప్రపంచ యుద్ధము 2 నెలల ముందు మొదలవ్వచ్చు, లేదంటే 2 నెలల తర్వాత మొదలవ్వచ్చు కదా. కుజుడు కేతువు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు మొదలవ్వాలి, మీరు ఆలోచించండి. అలానే లెఫ్ట్ సైడ్ లో మీరు చూడండి, గురువు వక్రించాడు. ఈ గ్రహము వెనకాల రాశిలో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని పాపగ్రహం అని సరి చూస్తాడు. ఇక్కడ నుంచి చూడండి, పైన మిథున నుంచి చూస్తున్నాడు. అంటే గురువుని చెడగొడుతున్నాడు అనమాట శని. తర్వాత మీరు ఇంకో విషయం గమనించండి, శని శుక్రుని పట్టుకుంటున్నాడు 3వ దృష్టితో. ఇది మనము ఇజ్రాయెల్ అప్పుడు అలానే అమెరికా 9/11 అప్పుడు కూడా మనం గమనించాం కదా. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నది హిట్లర్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏమిటి. ఆ రోజు ఏంటంటే 30th of January 1933 బెర్లిన్లో అనమాట. మీరు గమనించండి, పిశాచయోగం ఉందంటే ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ రోజు కూడా పిశాచయోగం ఉంది. చూడండి, కుజుడు కేతు కలిసి ఉన్నారు ఆ రోజు కూడా. ఏ రోజు 30 January 1933. తర్వాత శనికిను చంద్రుడికి సంబంధం ఏర్పడింది. ఎప్పుడైనా సరే జ్యోతిష్యంలో శనికి చంద్రుడికి సంబంధం ఏర్పడితే అర్థం ఏంటంటే దట్ ఫార్మ్స్ విషయోగం అనమాట, విషయోగం అనమాట. కాబట్టి మీరు గమనించండి, శని చంద్రుడిని మూడో దృష్టితో పట్టుకుంటున్నాడు, అదొకటి. తర్వాత చంద్రుడి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర అంటే శని నక్షత్రం అనమాట. అలానే శని కూడా శ్రవణ మీద ఉన్నాడు. శ్రవణ అంటే చంద్ర నక్షత్రం. అంటే వారు దృష్టిల పరంగా ఒకరితో ఒకరు లింక్ అయినారు, అలానే నక్షత్ర పరంగా కూడా వాళ్ళు లింక్ అయినారు అనమాట. దాంతోపాటు పిశాచయోగం కూడా ఫామ్ అయింది ఆ రోజున. ఆశ్చర్యకరంగా చూడండి. ఇది 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఉన్న గ్రహస్థితి. మొదలైందంటే 1st of September 1939 మొదలైంది. ఇక్కడ శని వక్రించాడు మేషంలో. వక్రిష్టం అంటే ఇందాక చెప్పినట్టుగా శని ఆ గ్రహం వెనకాల రాశిలో ప్రభావం చూపిస్తుంది. అంటే శని ఇక్కడ ఉన్నట్టుగా మనం భావించుకోవాలన్నమాట. అంటే ఏంటంటే శని చంద్రుడితో కలుస్తున్నాడు ఒకటి. తర్వాత చంద్రుడు నక్షత్రం చూడండి, ఉత్తరాభాద్ర. అంటే ఏంటంటే చంద్రుడికి శనికి సంబంధం ఏర్పడుతుంది. అలానే చంద్రుడికిను గురువుకి కూడా సంబంధం ఏర్పడుతుంది. అలానే శని 2 శుభగ్రహాలైన గురువుని చంద్రుడు చెడగొడతాడు అనమాట. ఎప్పుడైతే శనికి చంద్రుడికి సంబంధం ఏర్పడుతుందో అది విషయోగం ఫామ్ అవుతుంది, అంటే విషం అనమాట. అలానే మీరు గమనించండి, ఇక్కడ కుజుడు కేతుతో కలిసి లేడు, కానీ కుజుడు తన 4వ దృష్టితో కేతుని పట్టుకుంటున్నాడు. అంటే ఇది కూడా పిశాచయోగం కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే కుజుడికి కేతువుకి సంబంధం ఉంటుందో అప్పుడు కూడా మనం పిశాచయోగం కింద కన్సిడర్ చేయాల్సిందే. ఇది 2వ ప్రపంచ యుద్ధం ఉన్నప్పుడు ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనిస్తున్న జాతక చక్రం వచ్చి కార్గిల్ యుద్ధం అప్పుడున్న గ్రహస్థితి. ఎప్పుడు మొదలైందంటే 3 May 1999 మొదలైంది కార్గిల్ యుద్ధం. ఆ రోజున మొదలైంది. కుజుడు తులారాశిలో ఉండి తన 4వ దృష్టితో కేతుని పట్టుకుంటున్నాడు, చూసారా. కాబట్టి పిశాచయోగం ఫామ్ అయింది ఆ రోజున. ఇక్కడ కుజుడు 4వ దృష్టితో పట్టుకుంటున్నాడు. అలానే చంద్రుడు నీచబడ్డాడు, అంటే చంద్రుడు పాడైపోయాడు. అంటే చంద్రుడు నీచబడితే మనసు చెడిపోతుంది అనమాట. దాంతోపాటు చంద్రుడు అనురాధ నక్షత్రం మీద ఉన్నాడు. అనురాధ అంటే ఎవరి నక్షత్రం అంటే శని నక్షత్రం. కాబట్టి శనికి చంద్రుడికి సంబంధం ఏర్పడింది. దట్ ఫార్మ్స్ విషయోగం కదా. కాబట్టి ఇంకో పాయింట్ ఏమంటే, గురువు తన 5వ దృష్టితో రాహుని పట్టుకుంటున్నాడు. అంటే గురువుకి రాహుకి సంబంధం ఏర్పడుతుంది అనమాట. ఇది కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఉన్న గ్రహస్థితి. అంటే కార్గిల్ యుద్ధం అప్పుడు పిశాచయోగం ఫామ్ అయింది. ఒక విధంగా కుజుడికి కేతు సంబంధం ఏర్పడింది. చంద్రుడు నీచబడ్డాడు, చంద్రుడేమో శని నక్షత్రం మీద ఉన్నాడు, విషయోగం ఫామ్ అయింది. అలానే గురువుకి రాహుకి సంబంధం ఏర్పడింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రహస్థితి యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ఉన్న గ్రహస్థితి అనమాట. సో దానిలో మనం నవాంశ చక్రం తీసుకొని పరిశీలిస్తున్నాము మాకు ఫర్ మోర్ క్లారిటీ కోసం అని చెప్పి. యుక్రెయిన్ యుద్ధం ఎప్పుడు మొదలైంది అంటే 24th of February 2022 మొదలైంది. ఇక్కడ మీరు గమనించండి, కుజుడు తన 8వ దృష్టితో కేతువుని పట్టుకుంటున్నాడు. కాబట్టి పిశాచయోగం ఉన్నట్టు మనం భావిస్తాం.
దాంతోపాటు చంద్రుడు నీచపడిపోయాడు. ఆ మనసుని ప్రభావితం చేసేవాడు చంద్రుడు. ఆయన నీచపడితే ఏమవుతుందంటే మనసు కకావికలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా చాలా మెయిన్ అబ్జర్వేషన్స్ అనమాట ఈ చార్ట్ లో మనం చూడాల్సింది. సో ఇక్కడ నేను ఇప్పటిదాకా మనం పరిశీలించిన అన్ని రకాల సిచ్యువేషన్స్ కి సంబంధించిన సమ్మరీ ఇచ్చాను. మీరు గమనించండి, ఏది చాలా కామన్ గా ఉంది అంటే అన్నిట్లో ఉన్న అంశం ఏమంటే పిశాచ యోగం ఉందా, అన్నిట్లో కూడా ఉంది. చూడండి ఇక్కడ నేను ఇచ్చాను ఇక్కడ మీకు. తర్వాత గురువుకి రావుకి సంబంధం ఏర్పడిందా, గురుచండాలం ఏర్పడిందా, లేదంటే గురువు శని చేత బాధింపబడుతున్నాడని కూడా నేను ఇక్కడ ఇచ్చాను. అన్నిట్లో కూడా మోస్ట్లీ ఆ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎక్సెప్ట్ ఒకటి, యుక్రెయిన్లో మాత్రం లేదు, మిగతా అన్ని చోట్ల కనిపిస్తుంది. అది గురువు చెడిపోవటం. గురువు అంటే ఎవరంటే మనకి బుద్ధిని ఇచ్చేవాడు, మనకి ఆలోచన కలిగించేవాడు గురువు అనమాట. ఆ గురువు కనుక రాహువు చేత కానీ శని చేత కానీ గ్రసింపబడితే ఏమవుతుందంటే బుద్ధి భ్రంశం అయ్యి మనకి మంచి ఆలోచనలు రావు అనమాట, అన్ని చెడు ఆలోచనలు వస్తాయి మనకి. ఇక్కడ మూడో పాయింట్ గమనించండి, శనికి శుక్రుడికి సంబంధం ఉందా, లేదా శనికి రవికి సంబంధం ఉందా అంటే గవర్నమెంట్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇక్కడ మీరు చూడండి, రెండిట్లో తప్పితే మిగతా అన్నిట్లో కూడా ఇక్కడ సంబంధం ఉందన్నమాట. అంటే World War I సంబంధం ఉంది, హిట్లర్ అప్పుడు సంబంధం ఉంది, కార్గిల్ అప్పుడు సంబంధం ఉంది, అమెరికా అప్పుడు సంబంధం ఉంది, ఇజ్రాయెల్ అప్పుడు కూడా సంబంధం ఉంది. తర్వాత చంద్రుడి పొజిషన్ ఒకసారి గమనిద్దాము. World War I అప్పుడు చంద్రుడు బలంగా ఉన్నాడు, సొంత నక్షత్రం మీద ఉన్నాడు. తర్వాత చంద్రుడు పాడైపోయినాడు, విషయోగం ఫామ్ అయింది. అలానే World War II అప్పుడు కూడా విషయోగం ఫామ్ అయింది. అలానే కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా విషయోగం ఫామ్ అయింది. యుక్రెయిన్ యుద్ధం అప్పుడు చంద్రుడు పాడైపోయినాడు, ఎందుకంటే నీచబడిపోయాడు కాబట్టి. ఇంకోటి అమెరికా అప్పుడు కూడా చంద్రుడు రాహుతో కలిసి పాడైపోయాడు అనమాట. ఈ సంవత్సరం 24th of July 2025 ఏర్పడిన సిచ్యువేషన్. ఇప్పుడు కుజుడు సింహరాశిలోకి అంటే లియో సైన్ లోకి ఎంటర్ అవుతుంది వచ్చి 7th of June అనమాట. 7th of June లోకి ఎంటర్ అవుతున్నాడు, అయ్యి 28th of July కి వెళ్ళిపోతున్నాడు అనమాట బయటికి. ఇది ఇంపాక్ట్ విండో. ఎప్పుడు 7th of June నుంచి 28th of July మధ్యలో దిస్ ద ఇంపాక్ట్ విండో. అంటే ఎట్లా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీటర్ ఉందనుకోండి, హీటర్ అది చాలా వేడిగా ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు, ఒక 20 feet దూరంలో ఉన్నారు అనుకోండి. మీరు ఎప్పుడైతే టువర్డ్స్ హీటర్ వాక్ చేస్తూ ఉంటారో మీకు వేడి సెగలు కొడుతుంటాయి అనమాట, బాగా సెగలు పెరుగుతుంటాయి. అలానే మీ హీటర్ తల్లి వెళ్ళిపోతే ఏమవుతుంది, అంత హీట్ ఉండదు కదా. అలానే మనం ఏం చేయాలంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, కుజుడు ఎప్పుడైతే సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడ ఉన్న కేతుతో కలుస్తాడు. ఆయన కలిసినప్పుడు ఇంపాక్ట్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. విండో ఓపెన్ అవుతుంది 28th of July. కుజుడు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాడో సింహరాశిలో నుంచి అప్పుడు ఇంపాక్ట్ విండో తగ్గిపోతుంది అనమాట. ఇక్కడేమో హై ఉంటుంది, ఇక్కడేమో లో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ నేను ప్రస్తావించిన అన్ని గ్రహస్థితులు కూడా ఆ రోజుకి అంటే బిట్వీన్ జూన్ అండ్ జూలై అన్ని కూడా టిక్ అవుతున్నాయి. దాంతో పాటు ఇంకా చాలా అంశాలు ఇందాక నేను చూపించినట్టుగా సమ్మరీలో అన్ని అంశాలు కూడా జూన్ జూలైలో మ్యాచ్ అవుతున్నాయి అనమాట మనకి. కాబట్టి రీసెర్చ్ చేస్తున్న మాకు మిమ్మల్ని ఏదో ప్యానిక్ చేయాలని ఎలా ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఏంటంటే మేము తెలుసుకున్న విషయాల మీద పంచుకొని మిమ్మల్ని అలర్ట్గా ఉండమని అడగడానికే మేము చేస్తున్న ఈ ప్రయత్నం అనమాట. మేము చెప్పిన విషయాలని ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీరే ఒకసారి బ్యాక్ అండ్ ఫోర్త్ ఆఫ్ టైం వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన సాయి గారికి, అలానే సాయి గారి ఛానల్ ప్రేక్షకులందరికీ, అలానే మా గురువు గారు వెంకట చాగంటి గారికి నమస్కరించుకుంటూ మహేంద్ర దగ్గర సెలవు తీసుకుంటారంటే మరిన్ని రీసెర్చ్ వర్క్స్తో మీ ముందుకు వస్తాను. మీరు మీ ఆలోచనలు, మీ సలహాలు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చూసుకొని స్పందిస్తుంటానండి. థ్యాంక్ యూ అండి. ఓ